ఈయన వాటేసుకుంటే ఈయన మురిసిపోతున్నాడు. ఈయన కూర్చుంటే కుర్చీ వెనక్కి లాగుతున్నాడో ముందుకు లాగుతున్నాడో తెలవదు. నా స్నేహితుడని మురిసిపోతున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పేశాడు, ట్రంప్ అనే ఆయన ఇవాళ భారతీయులకు వ్యతిరేకంగా తయారయ్యాడు, మన భారతదేశ ప్రజలను అవమానపరిచే పద్ధతిలో తయారయ్యాడు, ప్రధానమంత్రిని కూడా అవమానపరుస్తున్నాడు. ఇది మన దేశ ప్రతిష్టకు దేశ గౌరవానికి భంగకరంగా ఉంది. ఇవాళ ఇంకో స్పష్టమైన ప్రకటన కూడా చేశాడు. భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు అక్కడ మస్క్ అనే ఆయన ఫ్యాక్టరీ కూడా పెట్టవద్దు, మీరు భారతీయులు ఎక్కువ ధరలు ఉంటాయి, అది మన దేశానికి నష్టం. భారతీయులు నేను మోడీకి స్పష్టంగా చెప్పాను, నా టారిఫ్ పెంచుతాను అని చెప్పి. ఆ విధంగా ఓపెన్గా అవమానపరుస్తుంటే కూడా నా స్నేహితులని వాటేసుకుంటున్నాడు. అదేవిధంగా ఈ మధ్య అమెరికా నుంచి భారతీయుల్ని వెనక్కి పంపిస్తున్నారు. వెనక్కి పంపించే క్రమంలో 4 ఏళ్ల చిన్న పిల్లలకు కూడా వేడి వేసి ఆ విధంగా మొదటి ట్రిప్లో 120 మందిని ఫ్లైట్లో అందరికీ కాళ్ళకి చైన్స్, చేతులకు వేడి, ఆ పద్ధతిలో అవమానపరిచే పద్ధతుల్లో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అసలు ఉద్యోగాలు లేని దశ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, వాళ్ళకి కనీసం ప్రొటెస్టాలు చెప్పాలి కదా. మరి మనకు కబురు చేస్తే మనం తెచ్చుకునేవాళ్ళం కదా, మన దేశం మన స్నేహ దేశం కదా, అవేం ఆలోచన చేయట్లేదు. ఈనాడు దేశానికి మోడీ విధానాల వల్ల చాలా ప్రమాదం తలెత్తుతూ ఉంది, విదేశాంగ విధానం వల్ల చాలా ప్రమాదం తలెత్తుతూ ఉంది. కేవలం అమెరికాను నమ్ముకుని మిగిలిన అన్ని దేశాలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. దాని ప్రభావం దేశం మీద చాలా ఉంది. రెండోది వితిన్ ద భారతదేశం, వితిన్ ద ఇన్నర్ పాలిటిక్స్కి వచ్చేసరికి మోడీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఈ దేశానికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఆ క్రమంలోనే దేశంలో ఉద్యోగాలు ఇచ్చి మంచి పనులు చేసి రైతుల సమస్యలు పరిష్కారం చేసి వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం చేసి లేకపోతే ఫ్యాక్టరీలు పెట్టి ఇంకా ఇతర సౌకర్యాలు కల్పించి ప్రజల అభిమానం కొద్ది అధికారంలో రావాలని ఆలోచన లేదు. అవన్నీ చేస్తే ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు కోపం వస్తుంది. అందుకని వాళ్ళ జోలికి పెట్టుబడిదారులకు నష్టం కలుగుతున్నారు ఉండాలంటే మామూలుగా మంచి పనులు చేయకుండా ఉంటే పెట్టుబడిదారులకి నష్టం కలగదు. అందుకే దీన్ని అభివృద్ధిని వదిలేశాడు. పేరుకి సబ్కా వికాస్ చెప్తున్నాడు, సబ్కా వినాశ్కి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. భారతదేశం ఎన్నడూ లేని విధంగా 150వ స్థానంలోకి తలసరి ఆదాయం పడిపోయింది. అదేవిధంగా ఆఖరి సూచికలో దాదాపు ఇంతకుముందు 101 ఉంటే ఇంకా దిగజారిపోయి 107, 108 స్థానాలు పడిపోవడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి దాదాపు నిరుద్యోగులు 35 to 40% ఉన్నారు. పేదరికంలో వాళ్ళు అసలు ఏమి లేరని చెప్తున్నారు, విపరీతమైన పేదరికం ఉంది. ఇలా ఉన్న దశలో నరేంద్ర మోడీ గారు ఈ అభివృద్ధిని మనం గుర్తుపెట్టుకోకుండా చేయటం కోసం మతం పేరుతో ప్రజల్ని మరింతగా విభజన తీసుకొస్తూ ఉన్నారు. ఆ మతం అనేది అత్యంత ప్రమాదకారి. వాళ్ళ సామాన్య ప్రజలు గమనంలో తీసుకోవాలి. ఆ మతం పేరుతోనే వాళ్ళు ఢిల్లీలో గెలిచారు, ఆ మతం పేరుతోనే మహారాష్ట్రలో గెలిచారు. ఒక దశలో ప్రజలు అర్థం చేసుకున్నారు, 300 దాటి స్థానాలు వస్తాయని చెప్పిన 240 స్థానాలు పరిమితం చేశారు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు. వెంటనే మళ్ళీ మార్చి ఆర్ఎస్ఎస్ సంఘీయుల్ని వాళ్ళందరూ కూడా వీధికి తిప్పి అలా మొత్తంగా అదిరించి బెదిరించి జైల్లో పెట్టి ఇప్పుడు కేజ్రీవాల్ని ఆయన చేసిన నేరం ఎంత నేరం నాకు తెలియదు, కానీ పెద్ద నేరాలు చేసిన వాళ్ళు బీజేపీలో ఉంటేనేమో పరం పవిత్రులు ఉంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేజ్రీవాల్ని సిసోడియాను లోపలేసి వీళ్ళు అవినీతికి అతీతం కాదని ముద్రేసి తద్వారా దాంతోపాటు ఇంకా ఇతర అన్నింటిని జోడించి అన్ని రకాల ప్రలోభాలు పెట్టి మతం పేరుతో విభజన తీసుకొచ్చి అక్కడ ముస్లిమ్స్ డామినేటింగ్గా ఉన్న ప్రాంతాల్లో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీలో గెలవడం. మహారాష్ట్రలో కూడా ఆయా కుటుంబాల మధ్య అప్పుడు చీలికి పెట్టాడు ఆయన. మన అంతకుముందు మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలికి పెట్టి ఒక ఆయన్ని ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే చేశారు. ఇప్పుడు అవసరం అయిపోయింది, వాళ్ళు నెట్టిపారేశాడు. అదే శరద్ పవార్ అన్నకూడదు, అజిత్ పవార్ నెట్టిపారేశాడు, మళ్ళీ వీడియో తీసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రమాదాన్ని గుర్తించడంలో
ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు విఫలమవుతున్నాయి. చంద్రబాబు ఆయన మోడీ ట్రంప్ కౌగిల్లో ఆయన నలిగిపోతుంటే మోడీ కౌగిల్లో చంద్రబాబు, మోడీ కౌగిల్లో జగన్మోహన్ రెడ్డి, మోడీ కౌగిల్లో ఇవాళ మన కేసీఆర్ ఈ విధంగా ఇదవుతున్నారు. ఈ దేశానికి వచ్చిన నష్టాన్ని, ఈ దేశానికి వచ్చిన ప్రమాదాన్ని గుర్తించి పోరాటం చేయవలసిన బాధ్యత ఈ పాలకులపైన ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కమ్యూనిస్టులుగా మా బాధ్యత మేము ఎప్పుడు విస్మరించాం. ఇది రెండో అంశం